యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వదలను. త్రిశూల్ ప్లీజ్. చంద్రగ్రహణ సమయాన్ని రానివ్వు. గడిచిపోయిన 23 సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న క్షణాన్ని నేను నీకు తెలియచేస్తాను. చివరికి ఒక్క సులువైన ఇవ్వండి గురుదేవా. అవసరం లేదు శివాని. చంద్రమౌళీశ్వర సన్నిధి వరకు వచ్చావు. ఇంకా కొద్ది క్షణాలు గడపాలి, అంతే. ఈ రోజు నీ పాపాలకి శిక్ష పడింది మాయాంగిని. నన్ను ఎందుకు బంధించారు ఇప్పుడు? చెప్పు, నేను శివానిని కలుస్తా అన్న విషయం నీకు ఎలా తెలిసింది? నేను తనని వెంబడిస్తూ వచ్చాను. మీరిద్దరూ మాట్లాడడం నేను విన్నాను. నాకు నిన్ననే అనుమానం వచ్చింది. చుట్టూ సర్పం యొక్క వాసన వచ్చింది. అన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నాను. మాయాంగిని, నీకు దీని నుండి ముక్తి లేదు. నీ శక్తిలేవి ఇక్కడ పనిచేయవు. నువ్వు జీవితాంతము ఇక్కడే కుమిలి కుమిలి చస్తావు. అదే నీకు విధించే శిక్ష. ఆదిశేషు విషయం తనకు తెలియకూడదని శివాని వేషం వేసుకుని వచ్చావా? కానీ నీ కార్యం సాధ్యం కాదు. నేను శివానికి సత్యాన్ని తెలియచేస్తాను. తను ఆదిశేషు ఇద్దరూ ఒకటేటట్టు చేస్తాను. నీకు ఇదే నరకం. నువ్వు నా దిగ్బంధనంలోనే ఉండు. నన్ను ఈ బంధనం నుంచి విడిపించు. త్రికాల, నాకు ఆదిశేష కావాలి. ఆదిశేషుడు నావాడు. త్రికాల, శివాని, ఎక్కడున్నావు నువ్వు? గురుదేవా, నేను చెప్పిన సమయానికి ఎందుకు రాలేదు? ఈ సమయంలో నేను నిన్ను సరిగ్గా భైరవగిరిలో ఉండమని చెప్పాను కదా. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? తొందరగా వచ్చేయి. మన చుట్టుముట్టు దుష్టశక్తులు తిరుగుతున్నాయి. ఆలస్యం చేస్తే అపాయం తప్పదు. తొందరగా రా శివాని, తొందరగా రా. ఆలస్యం చేయకు. గురుదేవ నా కోసం సందేశాన్ని పంపించారు. వారు నా కోసం ఎదురు చూస్తున్నారు. దుష్ట శక్తుల హెచ్చరికని కూడా చెప్తున్నారు. పరమేశ్వర, ఏంటిది? మళ్ళీ ఆటంకం యొక్క నీడ లేదు. నేను గురుదేవ మాటల్ని విని తీరాల్సిందే. ఆ ముఖ్యమైన విషయం ఏంటో నేను తెలుసుకుని తీరాల్సిందే. నేను ఆలస్యం చేయను గురుదేవా. నేను వచ్చేస్తున్నాను, వస్తున్నాను. జుంబారే జుంబారే ఆ జుంబరే జుంబారే గోవింద్. మామయ్య, అది ఏం పాట పాడుతున్నారు? అమ్మ అక్కడ జపం చేస్తున్నారు. మీరు ఈ టైంలో ఈ పాట నా పాడేది. అక్క జపం చేస్తుందా? ఇదేంటక్క? ఓహ్, అత్తయ్య ఇంట్లో లేదు కదా, తన రోగం నీకంటుకుందన్నమాట. మామయ్య, ఎందుకు అలా అంటున్నారు? శివాని వదిన త్రిశూల్ అన్నయ్య గ్రహణ దినం అక్కడికి వెళ్లారు కదా, అందుకే పూజ చేస్తుంది. అంతేనా? అయ్యో, అంతే అని అంటావేంట్రా? గ్రహణ సమయంలో కొత్తగా పెళ్ళైన జంట బయటికి వెళ్తే సమస్యలొస్తాయి. వెళ్ళకూడదు అని నువ్వే అన్నావు కదా. వెళ్ళొద్దనైతే చెప్పాను కాని ఎందుకో భయంగా ఉంది. తెలియడం లేదు. అక్క, ఇది ఎలా ఉందో తెలుసా? నువ్వే గిల్లుకొని నువ్వే ఏడ్చినట్టుంది. వెళ్ళమని పంపింది నువ్వే. ఇప్పుడు ఏమవుతుందని ఏడుస్తున్నది నువ్వే. ఇక పంపించక తప్పలేదురా. వెళ్ళకండి అని చెప్పాల్సింది. అదంతే. శివాని వచ్చి అడిగినప్పుడు వద్దని చెప్పలేకపోయాను. బాగానే ఉంది నీది. కొడుకు కోడలు కలిసి నిన్ను పిండుతున్నారు. బావగారు వస్తేనే అన్ని సర్దుకుంటాయి. ఆ బావగారు ఎప్పుడొస్తారో ఏమో. అమ్మా, మీరేమీ టెన్షన్ పడకండి. వాళ్ళిద్దరికీ ఏమీ అవ్వదు. భారమంతా ఆ దేవుని మీదే వేశాను. ఇక వాళ్ళిద్దరినీ ఆయనే కాపాడాలి. లేదు లేదు
ఆ! ఎట్టి పరిస్థితుల్లోనూ శివాని త్రికాలని కలవడానికి నేను వదలకూడదు. ఈ సమయంలోనే ఆ శ్రీకాళ శివానికి నిజాలన్నింటినీ చెప్పేస్తాడు. శివానికి త్రిశూలే ఆదిశేషుడన్న నిజం తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే తను త్రిశూల్ని ప్రేమిస్తుంది. అతన్ని భర్తగా ఒప్పుకుంటుంది. నా ప్రేమ మళ్ళీ నాశనం అవుతుంది. ఆదిశేషుడు నా చేయి జారిపోతాడు. అలా జరగకూడదు, అలా జరగకూడదు. నేను దాన్ని ఎలాగైనా ఆపాలి. త్రికాల, నన్ను ఈ బంధనం నుంచి విడిపించు. ఆ! ఛ! ఛ! ఈ బంధనం నుంచి బయటికి రావడానికి సాధ్యం కావడం లేదే. ఏం చేయను? నేను నాగలోకంలో ఉన్నప్పుడు ఈ త్రికాలయే నాకు శత్రువై నిలబడ్డాడు. ఇప్పుడు కూడా అతనే మళ్ళీ నన్ను వెంబడిస్తున్నాడు. త్రికాలను నేను ఊరికే వదిలిపెట్టను. అతన్ని ఎలాగైనా చేసి నేను ఆపి తీరాలి. నేను ఈ బంధనం నుంచి బయటపడడానికి నాకున్న శక్తి సరిపోదు. చాలా శక్తుల అవసరం ఇప్పుడుంది. ఆ శక్తులన్నింటినీ నేను ఆహ్వానించాలి. నాకు వేరే వాళ్ళ సహాయం కావాలి. నాకు ఎవరు సహాయం చేస్తారు? త్రివిక్రమ్. అవును, దీనికి త్రివిక్రమే సరైనోడు. ఎలాగైనా అతన్ని ఇక్కడికి రప్పించాలి. ఏంటిది? నాలో ఏదో చేరుకున్నట్టయిందే. అవును, మాయాంగిని ఎక్కడుంది? అప్పుడు వెళ్ళింది కదా తను. ఇంకా ఎందుకు రాలేదు? అంటే మాయా ఇంకా దేవస్థానంలోనే ఉందా? అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఒకసారి నేను అక్కడికి వెళ్ళి చూస్తే మంచిది. ఎంత పరిగెత్తినా కూడా దారి పూర్తవ్వడం లేదు. ఏం చేయను నేను? గురుదేవా, నేను మిమ్మల్ని చాలా వేచి ఉంచుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. శివాని ఎందుకు ఇంకా రావడం లేదు? తనెందుకు ఆలస్యం చేస్తోంది? ఎప్పుడు సమయాన్ని తప్పేది కాదు. ఎవరైనా తన్ని ఇబ్బంది కలిగిస్తున్నారా? సమస్య లేదు. ఇబ్బంది పెట్టిన వాళ్ళని బంధనంలో పెట్టాను కదా. ఇంకే దుష్ట శక్తులు కూడా తన్ని ఏమీ చేయడానికి సాధ్యం కాదు. శివాని, ఎక్కడున్నావు? తొందరగా రా. ఆదిశేషు గురించి నీకు తెలియజేయాలి. తొందరగా రా. మాయా, ఏంటిది? ఏమైంది నీకు? నీ చుట్టూ ఉన్నదేంటి? నేను దిగ్బంధనంలో ఉన్నాను. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు బయటపడాలి. దిగ్బంధనమా? ఎవరు మాయా చేసింది? ఇది నన్ను ప్రశ్నలు అడగాల్సిన సమయం కాదు. నేను ముందు ఇక్కడి నుంచి బయటికి రావాలి. దానికి ఇప్పుడు నేనేం చేయాలి? నా వల్ల సాధ్యపడుతుందా? సాధ్యమే. ఏం చేయాలి చెప్పు. నేను చెప్పే మంత్రాన్ని నువ్వు చెప్పాలి. దానివల్ల ఏమవుతుంది? దాని నుండి నీకు శక్తి వస్తుంది. ఈ బంధనం నుంచి నువ్వు నన్ను తప్పించగలవు. సరే, అదేంటో చెప్పు. త్రివిక్రమ్, ఆ శక్తిని నా మీద ప్రయోగించు. నా నుండి ఈ దిగ్బంధనం అంతా దూరం అవుతుంది.
మాయా, ఇది నా వల్ల సాధ్యమా? నాలో ఆ శక్తి ఉందా? ఎలా వచ్చింది? త్రివిక్రమ్, వీటన్నింటికీ సమాధానం ఇచ్చే సమయం ఇది కాదు. మాయా, చూడు, ఇప్పుడు మాట్లాడే సమయం అస్సలు లేదు. నీ వల్ల ఇంకొక పని జరగాలి. ఏం పని? ఇప్పుడు దేవస్థానంలోకి వచ్చిన ఆ శివానే ఉందే, నువ్వు ఏదో చేసి తన్నక్కడే ఆపాలి. నేను ఆపాలా? ఎందుకు? ఎందుకు, ఏంటి అనే ప్రశ్నలు వెయ్యకు. చెప్పిన పని వెంటనే చెయ్యి. శివాని నన్ను చూస్తే అప్పుడు ప్రాబ్లం అవదా? నువ్వని తెలియకూడదు. అది ఎలా చేస్తావో ఏంటో, ఏం చేస్తావో నాకు తెలీదు. కానీ తను మాత్రం దేవస్థానం వైపుకి రావద్దు. సరే, ఇప్పుడే వెళ్తాను. త్రికాల, శివానికి ఆదిశేషుడు గురించిన నిజాలు చెప్పడానికి వెళ్తున్నావా? నీకెదురయ్యింది ఈ మాయాంగిని. నువ్వు ఎలా నిజాన్ని చెప్తావో నేను కూడా చూస్తాను. శివాని, నువ్వు ఎట్టి పరిస్థితిలో గుడికి వెళ్ళకూడదు. నేను వెళ్ళనివ్వను. నిన్నిక్కడే లాక్ చేస్తా. ఎవరు నువ్వు? ఎందుకు అడ్డు వస్తున్నావు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు మీరు? ఎందుకు ముసుగేసుకున్నారు? యువర్ ఫ్రెండ్, టుడే యువర్ ఎనిమీ. అర్థం కాలేదు. అర్థం కాదు. నాకు చాలా పనులున్నాయి. నన్ను ఇబ్బంది పెట్టద్దు. దయచేసి నాకు దారివ్వండి. నో. నువ్వెవరు? నాకెందుకు అడ్డం వస్తున్నావు? అసలు నీకేం కావాలి? డోంట్ షౌట్. ఇంకా చాలా టైం ఉంది. ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏ, నాకు కోపం తెప్పించొద్దు. దారి వదులు, నేను వెళ్ళాలి. ఎవడు వీడు? నేను గురువు గారిని కలవటానికి ఆలస్యం అవుతుంది. ఇప్పుడేం చేయాలి? డోంట్ మూవ్. పొడి చేస్తా. ఎవరు మీరు? నేను మీకు ఏం చేశానని నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా దారికి అడ్డుగా వచ్చిన ముళ్ళని ముందు పక్కకి జరపడానికి చూస్తాను. అప్పుడు కూడా వినకపోతే వాటిని అంతం చేస్తాను. నీకు అంతం అవ్వాలని ఆశగా ఉంటే ఇక అది నీ ఇష్టం. ఏ, వదులు నన్ను, వదులు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నేను వదిలిపెట్టను. వదులు నన్ను. వీడు మాటలతో చెప్తే వినేలా లేడు. నా నిజ రూపం చూపించడమే మంచిది. ఇంత తేలిగ్గా లాక్ అయ్యావు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఈ రోజు నువ్వు నా వశం. ఈ రోజు ఇక వీడి వినాశనం తథ్యం. నాకే అడ్డొస్తున్నాడు. ఎవడ్రా నువ్వు? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఈ శివాని చుట్టూ త్రిశూల్ ఎప్పుడూ కాపలా ఉంటాడు. రేయ్, నీకు బతకాలని ఆశ ఉంటే వెళ్ళిపో. రేయ్, తన పేరు కూడా తెలియనప్పుడే తనకేమన్నా జరిగితే నేను తట్టుకునేవాడిని కాదురా. ఈరోజు తన పేరుకి నా పేరు కలిపి నా ప్రాణమైంది. తనకేదైనా జరిగితే ఊరుకుంటాననుకుంటున్నావా?
శివాని, ఎవడు వీడు? నిన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాడు? తెలీదు. తనెవరో చెప్పడం లేదు. నాకు కత్తి చూపించి బెదిరించాడు. నన్ను ఇక్కడి నుంచి అసలు వెళ్ళనివ్వట్లేదు. ఎవరా నువ్వు? ఓ ఓ రాయ్, దగ్గరకు రావద్దు. దగ్గరకొస్తే చంపేస్తాం. ఏ వద్దు వద్దు, తన్నే చేయొద్దు, తను వదిలే. ఓ, వదిలేయాలా? ఓయ్, శివాని, నువ్వు చేయాల్సిన పని పూర్తి చేయి. వెళ్ళు. త్రిశూల్ నువ్వు. శివాని, నా గురించి నేను చూసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళు. త్రిశూల్ జాగ్రత్త. శివాని, వెళ్ళమంటున్నానుగా, వెళ్ళు. గురుదేవా, నన్ను మీరు క్షమించాలి. నేను తప్పు చేశాను. నేను రావటానికి చాలా ఆలస్యమైంది. చాలా రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. నేను కావాలని ఇలా చేయలేదు గురుదేవా. వచ్చే మార్గంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి నాకు. వాటన్నింటినీ దాటుకుని వచ్చేసరికి ఈ సమయం పట్టిందంతే. నన్ను క్షమించండి. అలాగే, ఇప్పటికైనా వచ్చావు. మీరేదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు కదా, నన్ను అందుకే పిలిపించారు కదా. అది ఏంటి గురుదేవా? నేను చెప్పే విషయాన్ని తప్పకుండా పాటిస్తావా? నేను ఏ రోజు కూడా మీ మాటని జవదాటలేదు కదా గురుజీ. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు నన్ను? ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. నువ్వు సరిగ్గా నడుచుకోకపోతే నీకు అపాయం, నాగలోకానికి అపాయం. అదే ఏంటి? చూడు శివాని, నాగలోక నాగమణ్ణి అపహరించి 23 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు నాగమణి ఎక్కడుందో కూడా తెలియదు. ఇంకా ఆలస్యం చేస్తే నాగలోకానికి ప్రమాదం సంభవిస్తుంది. నేను నిజంగా నాగమణిని వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను కదా గురుదేవా. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీకు కూడా తెలుసు కదా. అలాగని చేతులు కట్టుకొని కూర్చుంటే పనులు జరగవు. సాధ్యమైనంత తొందరగా నాగమణ్ణి వెతకాలి. కానీ నాకు దాని ఆధారాలేవి దొరకడం లేదు. నువ్వు ఆదిశేషుని సంప్రదిస్తే అతను ఆధారాలు కనుక్కుంటాడు కదా శివాని. కానీ నేను ఈ మాంగళ్యం అనే సంఖ్యల వలలో చిక్కుకుపోయాను కదా. అది తెంచుకొని నువ్వు ఆదిశేషుని చేరి తీరాలి. అంటే నేను త్రిశూల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ మాంగళ్యం నుంచి నాకు విముక్తి రావాలి. అవును, నీకు అడ్డుగా ఉన్న ఈ మాంగళ్యం నుండి నువ్వే దూరం కావాలి. గురుదేవా, ఈ మాటలు మీరే అన్నారా? ఒకసారి మాంగళ్యధారణ జరిగిన తర్వాత స్త్రీ తనంతట తాను మాంగళ్యాన్ని తీయటం అనేది మహాపరాధమని మీరే నాతో చెప్పారు కదా. రేయ్, నా భార్యనే బెదిరిస్తావా? నా భార్యనే బెదిరిస్తావరా నువ్వు? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశానురా. ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను ఎవడరా నువ్వు? ఎవడు పంపాడు? ఎవడరా నిన్ను? ఎవరు నువ్వు? రేయ్, త్రివిక్రమ్, నువ్వా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? శివాని మీద ఎందుకు దాడి చేసావు? చెప్పరా? దీనికి నీకు ఏంటి సంబంధం? ఎందుకు మమ్మల్ని ఫాలో అయ్యావు? చెప్పు. ఏయ్, ఆగు త్రివిక్రమ్, ఆగు త్రివిక్రమ్, ఆగు ఆగు త్రివిక్రమ్. త్రివిక్రమ్ ఎందుకు వచ్చాడు? అతను శివానీని ఎందుకు ఆపుతున్నాడు?
అంత విచిత్రంగా ఉంది. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. శివానిని కత్తితోటి ఎందుకు బెదిరించాడు? ఎందుకు ఇలా చేశాడు? ఏం అర్థం కావట్లేదే. ఏమై ఉంటుంది?